హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సతూర్ మహేష్ గౌడ్. గుడ్ ఈవినింగ్ ఫ్రమ్ హైదరాబాద్ కి వచ్చి ఆల్మోస్ట్ ఒక 1 వీక్ అయితే అవుతుంది. డైనమిక్ రైడర్స్ లో బైక్ పెట్టి వచ్చినాం కదా, సో బైక్ అయితే అక్కడ ఇచ్చేసి వచ్చినాం. సో ఏమేం పార్ట్స్ పోయినాయి అవన్నీ మనం అయితే తీసుకొచ్చి ఇచ్చినాం అనమాట రామ్కోట్కి వెళ్ళి. సో ఇంకా అదైతే మధ్యలో ఏం బ్లాక్ చేయలేదు. బ్రో బైక్ అయిపోయింది, వచ్చి తీసుకెళ్లిపోండి అని చెప్పారు. సో ఇప్పుడైతే ఇంకా రెడీ అయిపోయినాం మేమైతే. టైం వచ్చేసి 6:43 అయితే అవుతుంది. మనం డైనమిక్ రైడర్స్ కి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ నుంచి ఒక 5 కిలోమీటర్స్ అయితే ఉంటది. మెయిన్ గా ఎంత చార్జెస్ చేసిరు దానికి సర్వీసింగ్ అనేది అక్కడికి వెళ్ళాక మీకు అయితే చెప్తా అనమాట. హైదరాబాద్లో ట్రాఫిక్లో చూడండి, ఈ ఆటోలో నా లవ్వర్ చెప్పింది అమ్మాయిలతో జాగ్రత్త, 10 నిమిషాలు కూర్చుంటావు ఆటోలో, పదే గుర్తుకొస్తావంట, కింద నేను నా పిల్ల. ఏం రాస్తారయ్యా. బైక్ అయితే నిన్ననే తీసుకున్నా, బట్ నిన్న బాగా ఒక 40-50 కిలోమీటర్స్ అట్లా తిరిగిన సిటీలో మంచిగా. కాకపోతే గోప్రోది ఇది మౌంట్ ఉంటుంది, ఊచిపోయింది అది. సో అందుకే నేను బ్లాగింగ్ ఏం చేయలేదు. సో ఈరోజు మళ్ళీ వచ్చిన అనమాట. ఇవాళ డేట్ వచ్చేసి 11th ఏప్రిల్. సో మంచిగా దుర్గం చెరువు ఫ్లైఓవర్ పైన వీడియో కంటెంట్ షూట్ చేద్దాం. ఇంకా ఇంట్లో కూర్చొని చెప్తే వేరే ఉంటుంది, బయటకు వచ్చి చెప్తే కొంచెం డిఫరెంట్ ఉంటుంది. మీకు కూడా మోటోలాగింగ్ సెటప్లో మంచిగా వ్యూ చూపించినట్టు ఉంటుందని వచ్చిన అనమాట. ఫస్ట్ అయితే ఈ వ్యూ చూసేయండి. బాబా ఇక్కడ చూడండి, పక్షులు వచ్చినప్పుడు ఈ దుర్గం చెరువు ఫ్లైఓవర్కి ఇప్పుడైతే లైట్లు వేసిండ్రు, నైట్ వచ్చినప్పుడు లైట్లు లేకుండే. ఇక్కడ చూడండి మొత్తం బిల్డింగ్స్, బ్యాక్గ్రౌండ్ మొత్తం అసలు. ఇక్కడ ఇన్నర్ బీట్ మాల్ ఉంటుంది. నేను అప్పుడు వచ్చినప్పుడు అయితే మొత్తం ఇక్కడ కన్స్ట్రక్షన్లు అవుతుండే. ఇప్పుడు మాత్రం నెక్స్ట్ లెవెల్ అయిపోయింది అసలు దుర్గం చెరువు ఫ్లైఓవర్ మాత్రం. ఇంకో కింద ఉన్నది ఇన్నర్ బీట్ మాల్ అనమాట, అది కింద. ఇంతమందికి కేబుల్ బ్రిడ్జ్ మీద ఆపడానికి ఛాన్సెస్ ఉంటుండే, ఇప్పుడు లేదనమాట. మొత్తం బోర్డ్స్ పెట్టేసి అక్కడ పోలీస్ ఆయన కూడా కొన్నారు, మీరు చూసిరే లేదో. అసలు ఛాన్సే లేదు అసలు ఇక్కడ పార్కింగ్ చేయడానికి. సో అందుకని అందరూ డైరెక్ట్ వెళ్ళిపోతారు. ప్రతి ఒక్కరు ఇక్కడ ఆగి పక్క ఫొటోస్ అయితే దిగుతుండ్రి. పోయినా కదా, బైక్ గురించి చెప్పలేదు. సో నిన్నైతే తీసేసుకొని ఒక 40 కిలోమీటర్స్ అట్లా తిరిగినాం అనమాట. మొత్తం లోకల్ మొత్తం, అంటే ఏబిఎస్ లైటు, ఇంకా బ్యాటరీ లైట్, ఇంజన్ మాల్ ఫంక్షన్ లైట్ ఏమైనా వస్తుందా, అన్నీ సెట్ అయిపోయినాయని చెక్ చేసినాం అనమాట. నిన్న చెక్ చేసిన తర్వాత ఈరోజు మళ్ళీ ఇంకా నిన్న వీడియో ఏం తీయలేదు కదా, మీకు కూడా చూపిస్తే కొంచెం మంచిగా ఉంటుందని. సో ఇంట్లో కూర్చొని చెప్పకంటే బయట వచ్చి చెప్తే కొంచెం మీరు కూడా వ్యూ అనేది ఎంజాయ్ చేస్తారు కాబట్టి బయటకు వచ్చిన అనమాట ఇప్పుడు. సో చూస్తున్నారు కదా, ప్రజెంట్ అయితే మనకైతే ఈ ఏబిఎస్ లైట్ కానీ, ఇంజన్ మాల్ ఫంక్షన్ లైట్ కానీ, ఇంకా బ్యాటరీ సింబల్ కానీ ఏం పడట్లేదు, అన్నీ మంచిగా వర్క్ చేస్తున్నాయి. ఇంకోటి బండి ఎగ్జాస్ట్ చేసిన తర్వాత, అంటే స్టాక్ ఎగ్జాస్ట్కి వచ్చేసిన తర్వాత మస్తు సైలెంట్ అయితే అయింది అసలు. ఇంతమందికి మాత్రం అంటే సౌండ్ బాగా ఎంజాయ్ చేస్తుంటే, ఆ పవర్ అనేది ఎంజాయ్ చేస్తుంటే ఇప్పుడు తక్కువ అయిందిలేండి. అసలు మంచిగా స్మూత్గా ఉంది, సైలెంట్గా. మనకు బ్లాగింగ్ చేయడానికి కూడా కొంచెం మంచిగా ఉంటుందని ఇంకా ఎండ్ క్యాప్ కూడా అదే ఎగ్జాస్ట్ కూడా పెట్టేసిన. ఎందుకంటే ఇప్పుడు వచ్చే సమ్మర్ కాబట్టి ఏమంటారు, ఫుల్ హీట్ అయితే అవుతుంటుంది. ఇంకా నార్మల్గా 400cc అంటే తెలిసిందే మీకు, హీట్ అవుతుంది. సో అందుకనే ఎగ్జాస్ట్ కూడా పెట్టేసిన. ఇంకా ఇక్కడ బాగుంది కదా లొకేషన్ ఇది. సో అది ఇంకా ఏమేమి వేసిన ఏందన్నది ముందరికి వెళ్ళినాక ఒక దగ్గరికి ఆపి నాకైతే డీటెయిల్గా అయితే చెప్తాను అనమాట. నాకు ఎంత కాస్ట్ అయింది, డైనమిక్ రైడర్స్లో ఎంత అయింది, మొత్తం ఏమేమి పార్ట్స్ మార్చినాం అనేది మీకైతే చెప్తానమాట. దీంట్లో ఇప్పుడు మైనస్ ఏంటంటే లైట్గా ట్యాంక్ వైబ్రేషన్స్ అయితే వస్తున్నాయి. ఎందుకంటే మనం ఎగ్జాస్ట్ చేసినందుకు కొంచెం లైట్గా వైబ్రేషన్స్ అయితే వస్తున్నాయి. పవర్ కానీ కొంచెం తగ్గింది, బట్ పర్లేదు, మనకు మేనేజ్ చేసుకోవచ్చు. మన క్రూజింగ్కే కాబట్టి హైవేలో వెళ్తే ఈజీగా క్రూజ్ చేయొచ్చు. మెయిన్ మన బైక్లో మార్చింది అయితే మాత్రం మెయిన్గా మనం పెద్ద ఇష్యూ చెప్పింది ఏంటంటే ఏబిఎస్ ప్రాబ్లం. కాబట్టి ఏబిఎస్ కేబుల్ అయితే మార్చేసిన మీద కొత్తది ఏబిఎస్ సెన్సార్ కేబుల్ అంటారు దీన్ని. దీంట్లోనే మనకు మన స్పీడ్ చూపిస్తుంది బైక్ది, అది కూడా ఇదే రీడింగ్ తీసుకుంటుంది. దీనికి సపరేట్ స్పీడోమీటర్ కేబుల్ ఉంటుంది అనమాట. నాకు ఈ కేబుల్ మార్చినాకనే తెలిసింది. సో సెల్ఫ్ మోటార్ కూడా కొత్తది వేసేసినాం. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ కనిపిస్తుంది కదా సెల్ఫ్ మోటార్ కొత్తది. ఇంకా బ్యాక్ సైడ్ కూడా వెనకాల ఏబిఎస్ కేబుల్ కూడా కొత్తది వేసేసినాం. 2 వేసిన తర్వాతనే మనకి ఏబిఎస్ ప్రాబ్లం అనేది పోయిందనమాట. ఇందాక చూపించాను కదా మీకు, ఏబిఎస్ సింబల్ అయితే అసలు చూపించట్లేదు. మ్యాగ్నెట్ కాయిల్లో స్టార్టర్ అని ఉంటుంది, అది మార్చినాము. ఇంకా ఇక్కడ మనకు వోల్టేజ్ రెగ్యులేటర్ అని ఉంటుంది అనమాట. మ్యాగ్నెట్ నుంచి ఏదైతే పవర్ జనరేట్ అయ్యి వోల్టేజ్ రెగ్యులేటర్కి వస్తుంది అనమాట. ఇది వచ్చిన తర్వాత మనకు బ్యాటరీకి అనేది సప్లై చేస్తుంది. సో అప్పుడు బ్యాటరీ అనేది మంచిగా ఛార్జింగ్ అయితే అవుతుంది. సో అది ఇది పోయింది, మ్యాగ్నెట్ కాయిల్లో స్టార్టర్ పోయింది. సో దానివల్ల మనకు బండి అయితే స్టార్ట్ కాలేదు.
బ్యాటరీ కూడా ఛార్జింగ్ కాలేదు. దానివల్ల మనం ఇప్పుడు బ్యాటరీ చేంజ్ చేసినాం. బ్యాటరీ పోయింది అనుకోని, కానీ బ్యాటరీ మంచిగానే ఉండే. ఇంకా ఏం పర్లేదు, కొత్తది అయితే మార్చేసినాం ఫైనల్గా. ఇంకా ఇవి 2 మార్చేసినాం మెయిన్ బండి స్టార్ట్ కావడానికి. ఇంకా ఏబిఎస్ అని చెప్పినాం కదా, ఏబిఎస్కి అయితే ఆ కేబుల్స్ మార్చేసినాం. కోన్ సెట్ కూడా మార్చేసినాం. కోన్ సెట్ గుంతలు పడ్డప్పుడు టైట్ అవుతుందని అది మార్చేసినాం. సో ఆల్రెడీ మనం సర్వీస్ చేయించినాం మొన్ననే కర్నూలులో, కానీ ఇంకా మళ్ళీ ఒకసారి ఓపెన్ చేసిన తర్వాత అది పెట్రోల్తో క్లీన్ చేస్తారంట. సో దానివల్లనే సర్వీసింగ్ కూడా అయితే కంప్లీట్ అయిపోయింది మనది. దీంట్లో ఇప్పుడు మనకి చేయించాల్సింది ఏమేమి ఉన్నాయంటే, టైర్స్ అయితే చూస్తున్నారు కదా, గ్రిప్ అయితే మొత్తం పోయింది టైర్స్వి. ఫ్రంట్ అయితే లైట్గా ఉందండి, కానీ బ్యాక్ మొత్తం ఇక అరిగిపోయింది. దీని కెపాసిటీ అయిపోయింది. ఇంకా అందుకే మెల్లగా వస్తుంది అప్పటి నుంచి. ఇంకా మనకైతే ఇప్పుడైతే 0 ఇష్యూస్ ఇంజన్ నుంచి కానీ బైక్ నుంచి కానీ. టైర్స్ ఒకటి వేసుకొని మనకు సెట్, ఇంకా లాంగ్ రైడ్స్కి వెళ్ళడానికి బండి అయితే సెట్ అయిపోతుంది. సో మనకు సర్వీస్ ఎంత అయిందైతే చూపిస్తుంది చూడండి. సో ఇవి ఓన్లీ స్పేర్ పార్ట్స్కి అనమాట. మనకు ఇవన్నీ ఆయిల్ చేంజ్ చేసిన అని చెప్పినా కదా, ఇక్కడ కనిపిస్తుంది ఒక నిమిషం. ఇగో ఈ ఆయిల్కి సో ఇంజన్ ఆయిల్కి, ఇంజన్ ఫ్లష్కి, ఆయిల్ ఫిల్టర్కి అయితే మనకు 1700 అయితే అయింది. ఇంకా మనకు మొత్తం సర్వీసింగ్ చేయడానికి దీనికైతే చూడండి, ఆయిల్ ఫిల్టర్, ఎయిర్ ఫిల్టర్, థ్రాటల్ బాడీ అయితే క్లీన్ చేసినట్టు సర్వీసింగ్కి. ఇది సర్వీసింగ్ ఓన్లీ. ఇది మ్యాగ్నెట్ స్టార్టరు, ఇంకా వోల్టేజ్ రెగ్యులేటరు, ఇంకా ఏబిఎస్ అవి కేబుల్స్ మార్చింది కదా దాన్ని అన్నిటికీ అనమాట. ఇది జనరల్ సర్వీసింగ్కి పైన వేసిండ్రు. స్పేర్ ఫిట్టింగ్కి వేసిండ్రు. కోన్ సెట్ బేరింగ్ చేసినాం కదా, దానికి కూడా మొత్తం వేసేసిండ్రు. సో వాషింగ్కి 450 వేసిండ్రు. చైన్ లూప్కి ఫోకస్ అవుతలేదు ఇది. చైన్ లూప్ అదంతా సెటప్కి 400 అయితే వేసిండ్రు. ఇంకా మనకి సర్వీసింగ్కి అయితే 4100 అయితే అయింది. మనకు డైనమిక్ రైడర్స్లో వాళ్ళు రిపేర్ చేయడానికి, మళ్ళీ ఇంజన్ ఆయిల్ చేంజ్ చేయడానికి, వాళ్ళు ఇంజన్ ఆయిల్ అయితే వాళ్ళదే. ఇంకా మనకు మొత్తం సర్వీస్ చేయడానికి 5800 రూపీస్ అయితే తీసుకున్నారు. ఇంకా మనం బయట తెచ్చింది అయితే మాత్రం, సో మనకైతే రామ్కోట్లో స్పేర్ పార్ట్స్ అని తీసుకొచ్చినాం కదా, దానికైతే 7737 రూపీస్ అయితే అయింది. ప్లస్ మనకి ఇప్పుడు 5800 అయింది కదా, ప్లస్ చేస్తే మనకు టోటల్గా అయితే 13,537 రూపీస్ అయితే అయింది మొత్తం. ఇవి మనం ఇక్కడ వచ్చి చేపించి నాకైతే మాత్రం మొత్తం బండి రిపేర్కి అయితే మాత్రం ఇంత అయింది. ఇంకా మొత్తానికి వచ్చేసి మనకు డైనమిక్ రైడర్స్ వచ్చేసి 13,537 రూపీస్ అయితే అయిపోయింది. మొత్తం మనకు స్పేర్ పార్ట్స్ అవన్నీ వచ్చేసి మనకు 13,000లో ఆయిల్ చేంజ్, సర్వీసింగ్ అదంతా అయితే క్లియర్ అయిపోయింది. ఇప్పుడైతే ఏం ప్రాబ్లం లేదు. అయినా సరే మీది ఏబిఎస్ ప్రాబ్లం లైట్ ఇట్లా వచ్చినప్పుడు ఏంటంటే, ఫస్ట్ ఫ్యూజ్ చెక్ చేయండి. మనకు దాంట్లో బ్యాటరీ దగ్గర ఫ్యూజెస్ ఉంటాయి, అవి చెక్ చేసిన తర్వాత ఏబిఎస్ కేబుల్స్ వేసేయండి, అప్పుడు సెట్ అవుతుంది అనమాట. ఇంకోటి ఏంటంటే, ఏబిఎస్లో మనకు డిస్క్ ప్లేట్ దగ్గర చిన్న ఏబిఎస్ ప్లేట్ ఉంటుంది, అది బెండ్ ఉన్నా సరే కానీ మనకి ఏబిఎస్ లైట్ అనేది వస్తుంది, ఏబిఎస్ పనిచేయదనమాట. సో అవి చెక్ చేసుకున్న తర్వాత కేబుల్స్ అవి చెక్ చేసిన తర్వాత ఏబిఎస్ సెన్సార్ కేబుల్స్ ఉంటాయి కదా, అవి చేంజ్ చేయండి. దాని తర్వాత అప్పుడు ఏబిఎస్ యూనిట్ దగ్గరికి అయితే వెళ్ళండి. ఇంకా దాంట్లో యూనిట్లో కూడా రిపేర్ చేసే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఒకసారి అయితే ట్రై చేయండి. ఫస్ట్ అయితే ఇవన్నీ నేను చెప్పినా కదా, అవన్నీ ట్రై చేసిన తర్వాత అప్పుడు యూనిట్ దగ్గరికి అయితే వెళ్ళండి. ఎందుకంటే 20,000 అంటే అంత ఆసమాసి అమౌంట్ అయితే కాదు. కాకపోతే ఏబిఎస్ ఉంటే మన బైక్లో చాలా హెల్ప్ఫుల్గా అయితే అవుతుంది అనమాట. బ్రేకింగ్లో కానీ. టైర్స్ ఒకటి పెండింగ్ అయితే ఉన్నాయి, ఇంకా ఒకటి మొబైల్ హోల్డరు, ఇంకా ఫాగ్ లైట్స్ వేపిస్తే సెట్ అనమాట బండి అయితే మనకు లాంగ్ రైడ్స్ వెళ్ళడానికి. ఇంకా అవన్నీ పెండింగ్ ఉన్నాయి, వేరీస్ వేపిద్దాం. దానికైతే టైర్స్కి నాకు తెలిసి 10,000 అట్లా చేంజ్ అవుతుంది. సో హోప్ ఈ వీడియో అయితే మీకు అందరికి ఇన్ఫర్మేటివ్గా అనిపించింది అనుకుంటున్నాం. సో వీడియో నచ్చితే పక్క అయితే లైక్ చేయండి. అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీకు బైక్ గురించి ఎలాంటి ఇప్పుడు నేను చేయించిన పార్ట్లలో మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఏమైనా డౌట్స్ ఉంటే నాకైతే కామెంట్ చేయండి. నాకు తెలిసినంతవరకు అయితే మీకు హెల్ప్ చేస్తాను. సో వీడియో నచ్చితే పక్క అయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ ఇన్ ది నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్. బై. మెయిన్గా వోల్టేజ్ రెగ్యులేటర్, మ్యాగ్నెట్ స్టార్టర్ పోవడానికి కారణం ఏందో తెలుసా? మెయిన్ ఏంటంటే, ఈ 4 ఇండికేటర్స్ ఉంటాయి కదా, ఫ్లాషర్, అది ఆన్ చేసి బండి కియా ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ నుంచి 45 మినిట్స్ వరకు అయితే మొత్తం బండి అయితే ఆన్ చేసి పెట్టినా. సో ఆన్ చేసి పెట్టినమ్మడే మళ్ళీ కీ ఆఫ్ చేసి ఆన్ చేయకుండా సెల్ఫ్ కొట్టేటప్పుడు డైరెక్ట్ కొట్టేసిన అనమాట. సో దానివల్ల వోల్టేజ్ రెగ్యులేటర్ అనేది ఎగిరిపోయింది. సో అట్లా మనకైతే ఈ వోల్టేజ్ రెగ్యులేటర్ ఇదంతా పోయినందుకు బ్యాటరీ అనేది ఛార్జింగ్ కాకుండా మనకు సెల్ఫ్ స్టార్ట్ అనేది కాలేదనమాట. మ్యాగ్నెట్ కాల్ అయితే మొత్తం బ్లాక్ అయిపోయింది, చూసింది కదా, మొత్తం కాలిపోయింది అసలు. సో అదే మాట. మీరైతే ఎప్పుడు ఈ మిస్టేక్ అయితే చేయకండి.
ఒకవేళ మీకు ఫ్లాష్ ఎక్స్ కావాలి అంటే ఫ్లాషర్ ఆన్ ఉండి మీకు వీడియో కావాలంటే బండి మాత్రం ఆఫ్ చేయకండి, ఇగ్నిషన్లో ఆఫ్ చేయకండి, బండి మాత్రం ఆఫ్ చేయకండి, ఆన్లో పెట్టుకొని వీడియో తీసుకోండి అవసరం అయితే. అది బెస్ట్ ఆప్షన్. బండి అయితే ఆఫ్ చేయకుండా బండి ఆన్లోనే పెట్టి మీరైతే వీడియో తీసుకోండి, అది బెస్ట్ ఆప్షన్ నన్ను అడిగితే మాత్రం. బండి ఆఫ్ చేసి ఫ్లాషర్ ఆన్ చేసి డిఆర్ఎల్స్ ఆన్లో ఉన్నాయంటే ఇంకా బ్యాటరీ అయితే దొబ్బేస్తుంది. ఇదైతే జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి.